Recent గా కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ కి ఈడీ నోటీసెస్ ఇష్యూ చేసింది రిగార్డింగ్ ద మసాలా బాండ్స్ issued by the Kerala Infrastructure Investment Fund Board. అసలు ఈ కాంటెక్స్ట్ లో మసాలా బాండ్స్ అంటే ఏంటి? లెట్స్ అండర్స్టాండ్ దట్ టుడే. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసిఎస్. ఈ మసాలా బాండ్స్ అనేవి దే ఆర్ రూపీ డామినేటెడ్ బాండ్స్ ఇష్యూడ్ బై ద ఇండియన్ కంపెనీస్. అంటే మన ఇండియాలో ఉండే కంపెనీస్ ఎప్పుడైనా వాటికి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే ఈ బాండ్స్ ని ఫారెన్ మార్కెట్స్ లో ఇష్యూ చేస్తుంది. అప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే వేరే కంట్రీస్లో ఉండే అమెరికాలో కానీ సింగపూర్లో కానీ ఉండే ఇన్వెస్టర్స్ మన ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు బై బయింగ్ దీస్ మసాలా బాండ్స్. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైనా కన్వర్షన్ రేట్ అంటే రూపీ డిప్రిసియేషన్ అయినప్పుడు అలాంటి టైమ్స్లో ఆ కన్వర్షన్ రేట్ అనే ఏదైతే ఆ బర్డెన్ ఉందో దట్ విల్ ఫాల్ ఆన్ ద ఇన్వెస్టర్స్, నాట్ ఆన్ ద ఇండియన్ కంపెనీస్. సో దిస్ ఈస్ అబౌట్ ద మసాలా బాండ్స్. అయితే ఈ మసాలా బాండ్స్ ఎవరు ఆఫర్ చేస్తారు? దీస్ ఆర్ ఆఫర్డ్ బై ద ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. సో దీని మీద ఆల్రెడీ మనకి యూపీఎస్సీ 2019లో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంది విచ్ ఇస్ డిస్ప్లేడ్. దీన్ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ.